గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కాంగ్రెస్ హవాను తట్టుకొని ఫైర్ బ్రాండ్ గా పేరున్న జగ్గారెడ్డిని ఓడించి గెలిచారు. అయితే రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలకు గాని పార్టీ కార్యకర్తలకు గాని ఆయన ఏమీ చేయలేకపోతున్నారా? ఎమ్మెల్యేగా జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే అంకితమయ్యారా? మరి ప్రజల చింత తీర్చేదెవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం మెజారిటీ స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 10 అసెంబ్లీ స్థానాలకు ఏకంగా 7 స్థానాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ విజయం సాధించారు. చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేశారు. ఈ క్రమంలో చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్ రెడ్డి చేతిలో 6000 పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన 2011లో టీఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితుడయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చింతా ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూర్పు జగ్గారెడ్డిపై 29,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి జగ్గారెడ్డి చేతిలో 2,500 పైచిలుకు ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ సమయంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో 2022 సెప్టెంబర్లో తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితుడయ్యారు. ఇక 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డిపైనే విజయం సాధించి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉంటూనే సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడంతో చింతా ప్రభాకర్ తన అనుచరగణానికి ఎలాంటి పనులు చేయలేకపోతున్నారని టాక్ వినిపించింది. ప్రజా సమస్యలపైన స్పందిస్తూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి జగ్గారెడ్డిపై కాంగ్రెస్ పై పలు అంశాలను పేర్కొంటూ విమర్శలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీపై ప్రజలు రాళ్ల వర్షం కురిపిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అవగాహన లేని పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం సంగతి ఏమైందని నిలదీస్తున్నారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. హామీలు అమలు చేసే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.